నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మందగోడిగా రిజిస్ట్రేషన్లు. ఇబ్బందుల్లో ప్రజలు రెగ్యులర్ రిజిస్టర్ను నియమించాలి. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కాల్వను పరిశీలించి తోమును క్లీనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించిన భూమా విఖ్యాత్. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి. మాక్ డ్రిల్ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొనండి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునః పరిశీలన. సదరన్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వికలాంగులు. నంద్యాల 10th క్లాస్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఫిర్యాదు చేయడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్లు. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. నంద్యాల బ్లడ్ బ్యాంక్ సమక్షంలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానం. నంద్యాల జిల్లా కేంద్రంలో మెయిన్ సబ్ రిజిస్టర్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ ముందగుడిగా సాగుతోంది. గత 3 నెలల కిందట సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి సత్తార్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అతన్ని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అప్పటి నుండి నేటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ 1 లేక రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ ముందుకు సాగటం లేదు. రోజుకు 100ల్లో సాగాల్సినటువంటి రిజిస్ట్రేషన్లు 10ల సంఖ్యలో సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 100ల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం నేడు బోసిపోతోంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ రిజిస్టర్ల కొరత ఉండటం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. భూ సర్వే కారణంగా ఎక్కువగా 3కి కలిపి ఒక్క ఎల్పీ నంబర్ రావటం వంటి సమస్యలు ఉండటం వలన రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. క్లిష్టమైన డాక్యుమెంట్లు, మిస్సింగ్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే మెయిన్ రిజిస్టర్ ఉండాలని, రిజిస్టర్ 2 చేయటానికి అవకాశం ఉండదని స్థానికంగా సిబ్బంది పేర్కొంటున్నారు. అన్ని రకాల సేవలు అందిస్తూ రోజుకు లక్షల్లో వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ సేవల్లో 2వ స్థానంలోని ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నేడు 10వ స్థానంలోకి వెళ్లటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తక్షణమే జాయింట్ రిజిస్టర్ 1ను నియమించాలని, సేవలను విస్తృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న స్టాంపులు రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ రిజిస్టర్ 1 లేకపోవడం వలన రిజిస్ట్రేషన్లు చేయటంలో ఆలస్యం అవుతుంది. నంద్యాల జిల్లా అయినప్పటి నుండి సబ్ రిజిస్టర్ల కొరత ఏర్పడింది. సరిగ్గా రిజిస్టర్లు జరగటం లేదు. ఉన్నత అధికారులు స్పందించాలి. ప్రస్తుతం నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నంద్యాల జిల్లా అయినప్పటి నుండి సబ్ రిజిస్టర్ల కొరత, ఒక సబ్ రిజిస్టర్తోనే పని కావడం చాలా లేట్ అవుతుంది. ఈ అర్బన్ ఒకటి చేసినారు, దాంట్లో రూరల్ ఒకటి చేసినారు. ఈ పర్మిషన్ రావడం కూడా లేట్ అయిపోయింది. ఆ భూ సర్వే కారణంగా ఎల్పీ నంబర్లతోటి 3కి కలిపి ఎల్పీ నంబరు ఇవ్వడంతో ఆ విధంగా కూడా రిజిస్ట్రేషన్లు జరగడం కొద్దిగా లేట్ అవుతుంది. అన్ని రకాలుగా నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ను స్టేట్లోనే నంబర్ 2గా ఉంది. నంబర్ 1 తిరుపతి, నంబర్ 2 నంద్యాల. కానీ నంబర్ 2 అనేది ఇప్పుడు నంబర్ 20కి చేరే విధంగా ఉంది. అందుకోసం పై అధికారులు కరుణించి నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి జాయింట్ 1 సబ్ రిజిస్టర్ని నియమించవలసినదిగా కోరడమైనది. సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ఎంతో చరిత్ర గలదు. ఇక్కడికి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకొని వెళ్తుండేవారు. గత 3 నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న జాయింట్ 1 సబ్ రిజిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల సస్పెండ్ కావడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండడం చేత ఇక్కడికి వస్తున్న ప్రజానికం, రిజిస్ట్రేషన్కి వస్తున్న ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాయింట్ 1 సబ్ రిజిస్టర్ లేని కారణం చేత చాలా మిస్సింగ్ డాక్యుమెంట్లు లాంటివి డాక్యుమెంట్లు ఇక్కడ సబ్ రిజిస్టర్స్ రిజిస్టర్ చేయడానికి అంత ఇష్టం చూపించడం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ కారణాలు చెప్తున్నారు. అది కాదు, మా లిమిట్స్లో లేదు, మేము చేయకూడదు, జాయింట్ 1 సబ్ రిజిస్టర్ గారే చేయాలని చెప్తున్నారు. దీనివల్ల చాలా మంది ప్రజానికం చాలా అగచాట్లు పడుతున్నారు.
ఇది ఇప్పటికే 3 నెలల సమయం గడిచిపోయినందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేక నంద్యాల పట్టణ ముఖ్యులు కానీ దీనిపైన స్పందించి ఇక్కడ వస్తున్న ప్రజానికం రిజిస్ట్రేషన్కి వస్తున్న ప్రజానికం ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ పోస్టును త్వరగా పూర్తిగా ఆ పోస్టుకు తగిన వ్యక్తిని నియమించవలసినదిగా కోరుకోవడం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ గారు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మేము కూడా 2-3 నెలల నుంచి ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటున్నది. ఇంత పెద్ద ఆఫీస్కు సబ్ రిజిస్టర్ను కేటాయించకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్తో చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ మేము ఇబ్బందులు పడుతూ ఒక పని కోసం 2-3 నెలల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాము. కావున దయచేసి పై అధికారులు దీన్ని గమనించి తొందరగా దీనికి సబ్ రిజిస్టర్ను నియమించవాలని కోరుకుంటున్నాం. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కెనాల్ కాలువను టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి పరిశీలించారు. చెట్లతో నిండిపోయిన కేసీ కెనాల్ తూమును క్లీనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు సమానంగా నీరందించాలన్నదే తమ లక్ష్యమని, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ ఆఫీసులో నేను ఎవరో ప్రోటోకాల్ అతిక్రమించలేదని, మా నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాళ్ళనే అడగండి, మాట్లాడున్న వాళ్ళని. పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. అదేవిధంగా పరిశ్రమల్లో మ్యాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులను అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు. పరిశ్రమల్లో ఏవైనా చిన్న లోపాల వల్ల ఆన్ సైట్లో ఏర్పడిన ప్రమాదాన్ని అక్కడే నివారించి ఆఫ్ సైట్లోకి ప్రమాదం వ్యాపించకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కూడా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి ఏ విధంగా బయటపడే అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇంట్రెస్ట్ చూపించమాట కానీ యాక్షన్ జనరల్ మాత్రం అందరి మీద మేము అప్పుడే అందరికీ చెప్తా ఉన్నాం. స్పాట్ మీరు వినరు, చెప్పినప్పుడు వినరు, రమ్మన్నప్పుడు రాదు, కానీ యాక్షన్ జరిగినప్పుడు బాధపడతారు. ఇదే సమస్య అనమాట. ఈ పబ్లిక్ ను మనము అదే మాకు అందరికీ పెద్ద ప్రాబ్లమ్స్ అదే. ఇప్పుడు మోటివేటింగ్ అంతే, అదే ఎంత మోటివేట్ చేసినా లీడర్ కాదు సార్, కొందరే లీడర్ అవుతారు సార్. లేకపోతే చదువుకున్న వాళ్ళు పిల్లలు బాగా లీడర్ అవుతున్నారు సార్. మరి ఎందుకంటే ఈ సెల్లులు వచ్చినందుకు దీనిలో చూస్తుంటారు అన్నమాట. చూసేసి చెప్తే రియాక్ట్ అవుతున్నారు సార్, మేము చూసాము, అది కనపడింది, మేము కూడా ఈ మధ్య అటెండ్ అవుతున్నాం సార్. సో ఎందుకంటే మనము లివింగ్ హజార్డ్ సార్, మనం దీంట్లో బయట తెచ్చుకోలేము కదా, దాంట్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీబడి నో అనమాట. ప్రతి ఒక్కరు మనం విషయం తెలుసుకుంటేనే అది జరిగిందనుకోండి సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే పడిపోతుంది. థ్యాంక్ యూ సార్. మీరు అదుపు తీసుకోవాలి. మీ పిహెచ్సి పరిధిలో కానీ సిహెచ్సి పరిధిలో కానీ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు వాడే కెమికల్స్ ఏంటి, ఏమి బయట ఏమి ఇవ్వాలి, అది ఐడియా ఇవ్వాలి.
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్లు పునః పరిశీలన కోసం ఏర్పాటు చేసిన సదరన్ కేంద్రంలో వసతులు లేక వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నిర్వహించనున్న ఈ సదరన్ రీక్యాంపులలో వికలాంగుల వారి అని సర్టిఫికెట్లను పరిశీలించి వారి అంగవైకల్యం ఎంత శాతం ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి మరలా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ సదరన్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటలకు వికలాంగులు ప్రభుత్వ వైద్యశాలకు రావటం జరిగిందని, కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో దప్పిగా వేస్తున్నా ఇక్కడ మాత్రం కనీసం త్రాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవటంతో చాలా బాధాకరమని వికలాంగులు మేము ఎలా నీళ్లు తెచ్చుకోవాలి, కనీసం వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు, తూతూ మంత్రంగా కుర్చీలు వేశారని, కనీసం ఇక్కడ పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు పెట్టలే, నీళ్ళు లేవు, దప్పిగా సాయం చెప్పేసారు వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళే లేవు, పుస్తకం నీళ్ళు లేవు, నీళ్ళు తాగుదామని కానీ పాపను పంపించారు. నేను మూలనంటది మా పాప కూతురు 15,000 6,000 ఎవరు నందమూర్ నగర్. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సదరందానికి వచ్చాము. నేను అసలు నడవలేను, మేడం ఇంకా పైకెత్తా చేతులే పరిస్థితి 75 రూపాయలు పిలిచాను నుంచి వస్తుంది. కదిలియండి అంటే రాదు, కదిలియడానికి అంటే చూడండి మా మీద సీరియస్ కాకూడదు, చూడు వస్తుంది కదిలియండి. ఎప్పుడు పట్టుకునే ఉంటాడు ఇంట్లో, కానీ ఇంకా మేమేం చేయాలి. 6,000 వస్తుంది, 6,000 వస్తుంటే 15,000 ఇస్తున్నారు కదా అని చెప్పి మాకు ఇక్కడికి వచ్చి అప్లై చేసినాం సీనియర్ ఆఫీస్కి. ఇంకా ఇంక్వైరింగ్లు జరుగుతున్నాయి అన్నారు. ఇంక్వైరింగ్ జరిగినాక చేస్తాం. నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్బీజీ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అక్కడ సరైన వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాలలోని పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేవని, ఫ్యాన్లు లైట్లు లేవని చెప్పడంతో వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో రాస్తున్న విద్యార్థులకు పక్కనే ఉన్న ఎస్పీజీ జూనియర్ కాలేజ్ పరీక్షా కేంద్రం ఏర్పరచడం జరిగింది. విద్యార్థులు ఆ పాఠశాలలో ఏ విధంగా రూమ్ నెంబర్లు ఉన్నాయో అదేవిధంగా రూమ్ నెంబర్లు కేటాయించి విద్యార్థులు వసతులు ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యగా ఉంది అని చెప్పిన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించడం అభినందనీయమని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓపెన్ టేక్ స్కూల్కి వెళ్ళండి అన్న బాయ్, అట్లా పోండి. ఓపెన్ టేక్ సార్, కొంచెం పిల్లలు పోవడానికి కారేయండి సార్, మీరు మళ్ళీ ముందు పిల్లలు వెళ్ళండి. అమ్మా రండి అమ్మా, వెళ్ళండి అమ్మా, పిల్లల్ని వెళ్ళండి ముందు. ఓపెన్ 10th వాళ్ళు దయచేసి ఓపెన్ 10th స్కూల్కి రెగ్యులర్ వాళ్ళు లోపలికి రండి.
కిడ్స్ అండ్ పేరెంట్స్. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సెంటర్ను ఎస్పీజీ హై స్కూల్ నుంచి ఎస్పీజీ జూనియర్ కాలేజ్కి మార్చడం జరిగింది. అక్కడ ఏం రూమ్ నెంబర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అదే సేమ్ రూమ్ నెంబర్స్, కాకపోతే 1, 2, 3, 4 కింద ఉన్నాయి, 5, 6, 7, 8 పైన ఉంటాయి. మీకు వాష్రూమ్స్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. తర్వాత దేర్ ఆర్ 2 ways టు గో అప్ అండ్ కమ్ డౌన్. రెండు స్టెప్స్ ఉన్నాయి, రెండు ఇటువైపు అటువైపు. అక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. తర్వాత రూమ్కు లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మీరంతా హ్యాపీగా రాయండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం వచ్చిందనే డిఓ గారు ప్రత్యేకంగా మీ ఫెసిలిటీ కోసం, మీ సౌకర్యార్థం కోసం ఇన్ని అవకాశాలు కల్పించినారు. కాబట్టి హ్యాపీగా రాయండి. మీరు మీ మంచి మార్కులతో పాస్ అయ్యి మీ స్కూల్కు, మీ పేరెంట్స్కు మంచి పేరు తెమ్మని మేము విష్ చేస్తూ, అలాగే మరి డిఓ వారికి కూడా మంచి పేరు రావాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ఆఖరి రోజైన ప్రహ్లాద వరస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఉదయం పంచామృతాలతో అభిషేకించారు. సాయంత్రం విశేష అలంకరణలో స్వామి అమ్మవారు పల్లకీపై ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలు, రంగుల పూలతో అలంకరించిన తెప్పపై కొలువుదీరి స్వామి అమ్మవార్లు 9 మార్లు పుష్కరిణిలో విహరించారు.
నంద్యాల టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో మీ సేవ ఆపరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఫరూక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా మీ సేవ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో సచివాలయాలు రావటం వల్ల మీ సేవా ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మీ సేవా ఆపరేటర్లను ఆదుకుంటామని అనటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి మీ సేవా ఆపరేటర్లు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవా అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇట్లా చూడన్నా ఎవరైనా పోయదలుచుకుంటే ముందుకు నా పోయినా శామన్న నువ్వు కూడా పోయినా మధ్యలోది గంటలు ఇంత పోతావు యువరాజు పార్టీ ఫోటో ఓకే రైట్ ఓకే సార్ ముందు ఓకే आधा लेगा समीर पूरे आधा निकाल दे हाथ में ले एक साल कवर दिए एक साल ना ना కొంచెం సైడ్ एक రండి ఓకే ఓకేనా అక్కడ పెట్టాయినా అక్కడ పెట్టు నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. స్థానిక నంద్యాల పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గణపతి వ్రతము, హోమము ఘనంగా మహిళలు నిర్వహించారు. గణపతి వ్రతం బహుళ చవితి ప్రతి మాసంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వినాయకునికి మహిళలు వ్రతం నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ నాగులకట్ట అధ్యక్షులు గురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ శ్రీ నాగులకట్ట దేవాలయంలో ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించే పూజలు కూడా ఇక్కడ ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అందరు హోమ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అంత ఎన్నికలు కూర్చోవాలమ్మా. ఓం శ్రీ హ్రీం క్లీం లోకం గణపతయే నమః స్వాహ స్వాహ ఓం లక్ష్మీ గణపతయే నమః వేది ఓం మంత్రం ప్రణయ సుమయ ओम शांति 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 ओम नमस्ते गणपतये कर्तासे तमेव केवलं कर्तासे तमेव केवलं भक्ता तमेव त्वं चिन्मयः त्वमानन्दमय त्वं
सच्चिदानंदे योगे संप्रत्यक्ष ब्रह्मादि मंगनामयो विज्ञानमयो स्वाहा ओम सर्व ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం దినదినాభివృద్ధి చెంది మన ప్రెసిడెంట్ అయిన గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఉగాది రోజు మా నందయ్య గారు నందుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంచినాము. సాయంత్రం 6 నుంచి అందరూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని సందేహాలు అడగవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీరామనవమి రోజు కళ్యాణం ఉంటుంది, సీతారాముల కళ్యాణం. భక్తులందరూ తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. హోదాకుండ దేవస్థానం మేము ప్రతి నెల సంకటహరణ చతుర్దశి రోజు అందరికీ సామూహికంగా దేవుని పూజలు జరిపించున్నాము. కావున మేము ఇదే పూజనే కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు సామూహికంగా సత్యనావ్రతం జరిపించుచున్నాము. ఈ పూజలు సొంతంగా చేసుకోవాలంటే చాలా టైము వ్యయప్రాసలు అవుతుంది. కాబట్టి మా దేవాలయానికి వచ్చి ఈ పూజల్ని చేపించుకొని స్వామి కృపకు పొందవలసిన కోరుచున్నాము. ఎట్లా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే పూజలన్నీ మా దేవాలయంలో కూడా జరుగుతున్నవి. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి ఈ కేబుల్ మూలకంగా మేము తెలియజేస్తున్నాము. సంకటహరణ చతుర్దశి జరిగిన పూజ ఫలితము అసాధ్యం చెప్పలేనివి కాదు. ఎంత వస్తుందో అది మనమేం చెప్పలేం. సత్యనావ్రతం సత్యనావ్రతం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి సామూహికంగా వచ్చి మా దగ్గర చేపించుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రోదాగుండ దేవస్థానం. ఈ వేసవిలో రక్తం కొరత ఉన్నది కావున నంద్యాల బ్లడ్ బ్యాంక్ సమక్షంలో విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి ఆధ్వర్యంలో కోవెలకుంట్లోని యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చి ప్రాణదాతలుగా నిలవటం జరిగినది. ఈ సందర్భంగా నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు మాట్లాడుతూ విక్కీ గోపిరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం, నిత్యావసర సరుకుల పంపిణీ, దహన సంస్కారాలు, పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటుకు ఈ వేసవిలో తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు రక్తం కొరత ఎక్కువగా ఉన్నది కావున ఆ విషయం చెప్పగా వెంటనే స్పందించిన విక్కీ గోపిరెడ్డి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటుకు కృషి చేసి తన పిలుపు మేరకు 50 మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగినది. విక్కీ గోపిరెడ్డికి స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు తెలియజేశారు. అన్న అందరు ఇట్లా అన్న ఒకసారి సర్టిఫికెట్ తీసుకొని సార్ 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 నిలబడండి అన్న అందరు సర్టిఫికెట్ తీసుకొని. సార్ ఒక నిమిషం చూడండి సార్. ఈరోజు కోవెలకుంటలో విక్కీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున విశేష స్పందన లభించడం జరిగింది. అసలే ఎండాకాలం రక్త నిధులలో రక్తం లేక ఎంతోమంది గర్భిణీ స్త్రీలు, తలసిమి చిన్నారులు రక్త కొరతతో చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అన్నగారికి చిన్నగా ఒక విషయం చెప్పడం జరిగింది. అన్న చాలా రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు కష్టంగా సాయం చేయాలని చెప్పడం జరిగింది. వెంటనే అన్న అంటే ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఈజీ అనుకుంటారు అందరూ. దీని వెనుకల దాదాపు 2-3 రోజులు స్ట్రగుల్ ఉంటుంది. అందరికీ ఫోన్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని 50 మంది రక్తదానం చేసినారంటే నిజంగా కోయిలకుంటలో నేను ఈ సమ్మర్లో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్ అని నేను అనుకుంటున్నాను, మెగా క్యాంప్ అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంతమంది ఇక్కడ డొనేట్ చేయడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. విక్రెడ్డి అన్న గారు ఈ మధ్యకాలంలో కోయిలకుంట్ల ప్రజానికానికైతేనేమి, నంద్యాల జిల్లా వాళ్ళకైతేనేమి అందరికీ ఆయన తెలిసిన వ్యక్తి. ఎందుకంటే మామూలుగా సేవ చేసే వాళ్ళకు కొన్ని హద్దులు ఉంటాయి, కానీ విక్రెడ్డి అన్న గారికి అటువంటి హద్దులు ఏమీ ఉండవు. ఆయన ఎక్కడికైనా వెళ్తారు, ఎంతో దూరమైనా వెళ్తారు, ఏ స్థాయికైనా వెళ్తారు. చిన్న పిల్లలు, అనాథ పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు రీసెంట్గా పాడేస్తే కూడా అన్నగారు వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకుని వాళ్ళని ధన సంస్కారం చేయడం జరిగింది. నిజంగా విక్రెడ్డి అన్న గారిలో దేవుడు ఉన్నాడనడానికి మరొక రూపం. ఎందుకంటే
అంత ప్రేమతో ఆ పిల్లల్ని దగ్గర తీసుకున్నప్పుడు యావత్ కోయిలకుంట్ల ప్రజలు, నంద్యాల డిస్టిక్ ప్రజలు కూడా చాలా కన్నీరు మున్నీరైనారు. ఎందుకంటే ఆ వీడియో చూసి అంత బాధ అనిపించింది. ఇలాగే అన్నగారు ఇదే మంచి పేరుతో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రజలందరూ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు, మేము కూడా ఎప్పుడు మేము వెన్నట్టు నడుస్తుంటామన్నా. మీరు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏది అవసరం ఉందో ప్రవీణ్ నెంబర్ కూడా పెట్టుకోవాలి. నాదని కానీ వేరే అన్న తెలిసి తక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మందగోడిగా రిజిస్ట్రేషన్లు, ఇబ్బందుల్లో ప్రజలు, రెగ్యులర్ రిజిస్టర్ను నియమించాలి. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ఉన్న కేసీ కాల్వను పరిశీలించి తోమును క్లీనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించిన భూమా విఖ్యాత్. పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి. మాక్ డ్రిల్ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొనండి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికెట్ల పునః పరిశీలన. సదరన్ కేంద్రంలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వికలాంగులు. నంద్యాల 10th క్లాస్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఫిర్యాదు చేయడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. అహోబిలంలో 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు ముగిశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మీ సేవ ఆపరేటర్లు. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. నంద్యాల బ్లడ్ బ్యాంక్ సమక్షంలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.